నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేపీడబ్ల్యూ అంటే కోనసీమ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా నేను రావటం జరిగింది. ఈ మధ్యన ఒక మాట వింటూ ఉన్నాం, క్రైస్తవ్యం అంటే కులము లేనటువంటి మతము అని అంటూ ఉన్నారు. మరి ప్రపంచవ్యాప్తంగా కులాలు లేకపోవచ్చేమో కానీ మన దేశంలో కుల వ్యవస్థ ఉంది. ఉదాహరణకు కనుక గమనించినట్లయితే ఈ భారతదేశంలో క్రైస్తవ సంఘంలో ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకోండి, ఏమడుతున్నారో తెలుసా? మా క్యాస్ట్లోనే క్రిస్టియన్స్ అయితేనే సంబంధం చూడండి అంటున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే భారతదేశంలో క్రైస్తవ్యంలో కుల వ్యవస్థ ఉంది. ఇది నేను అంటున్న మాటే కాదు, సాక్షాత్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్న మాట. ఇది ఒక కర్స్ అని చెప్పాడు. క్రిస్టియానిటీ కెనాట్ టేక్ ది కర్స్ ఆఫ్ క్యాస్ట్ ఇన్ ఇండియా అని చెప్పారు. కాబట్టి అప్పుడు గాంధీ గారు కూడా హరిజన్ అనేటువంటి పత్రికలో దీని గురించి చాలా విషయాలు రాశారు. కాబట్టి క్రైస్తవులైన వారు, ముఖ్యంగా దళితులైన వారు క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే వారికి ఎస్సీ హోదా రద్దు చేసినంత మాత్రాన అది వారి యొక్క అది అన్యాయం అని నేను తెలియచేస్తున్నాను. ఎందుకంటే అది రాజ్యాంగానికి విరుద్ధం. కానీ చాలా మంది ఏమంటారంటే క్రైస్తవులు అయితే వారి స్థితిగతులు మారుతున్నాయని చెప్తున్నారు. ఎన్ని చెప్తున్నా కూడా క్రైస్తవులకు వెళ్ళినంత మాత్రాన కుల వ్యవస్థ పోలేదు, వివక్షత పోలేదు. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 15కి వ్యతిరేకం. కాబట్టి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఈ కాకుండా రెండవ దశలో జూలై 10వ తారీఖున మళ్ళీ విజయవాడలోనే వందలాది మంది పాస్టర్ల సంఘాలతో, క్రైస్తవ సంఘాలతో, నాయకులతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దానికి ఒక పేరు పెట్టడం జరుగుతుంది. ఆ ఐక్యవేదికి విధి విధానాలు, లక్ష్యాన్ని నిర్దేశిస్తూ ఆ రోజున ఒక నిర్ణయం తీసుకుంటాం జూలై 10వ తారీఖున. కనుక మిత్రులారా, విడివిడిగా ఉద్యమాలు చేయొద్దు, అందరూ కలిసి ఒక దృక్పథంతోనే ఉమ్మడిగా కార్యక్రమాలు చేద్దామని చెప్పేసి 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది మత వివక్షతతో కూడుకున్నట్టుంటుంది. ఆర్టికల్ 15(1) ప్రకారం అది మత వివక్షతో కూడుకున్నట్టు. కనుక దాని యొక్క రద్దు కోసం, దానివల్ల 40 కోట్ల మంది ఎస్సీలకి అన్యాయం జరుగుతూ ఉన్నది. భారతదేశంలో 40 కోట్ల మంది ఎస్సీలకి అన్యాయం జరుగుతుంది. కనుక అదంత తేలికైన సమస్య కాదు. ఒక్క పోరాటం చేస్తే కాదు, ఒక సభ పెడితే కాదు, ఒక ర్యాలీ పెడితే కాదు. దీన్ని రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు, అలాగే జాతీయ స్థాయి కార్యక్రమాలు రూపొందించి ఈ రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేసేదాకా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. కనుక అందరం కలిసి ఒక వేదిక మీదకి వద్దామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. విజయవాడ మీడియా మిత్రులకు దినమున క్రైస్తవ సంఘాల ఐక్యత కార్యాచరణ కొరకు ఏర్పాటు చేసినటువంటి మా యొక్క రాజసుందరం బాబు గారు ఫౌండర్ గారికి, అలాగే కర్నూలు పొలం బాబు సంఘముల సమాజము రెవరెండ్ జయకాంత్ గారికి, ఇక్కడున్న మాతోటి వివిధ సంఘాల పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారములు తెలియజేస్తూ, ఇవాళ ప్రజాస్వామ్యంలో భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వదిలిపోయి కూడా 76 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా భారతదేశంలో కుల వివక్షత ఉంది. భారతదేశంలో ఎందుకు ఇంకా ఇలాగుంది అంటే, ఈరోజు అమెరికన్స్ కానీ జర్మన్కి వెళ్తే ఎక్కడ వెళ్ళినా కూడా మీరు క్రైస్తవులుగా మారితే తప్ప మా దేశానికి రాండి అని కూడా ఏనాడు కూడా వారు మాట్లాడలేదండి. మాట్లాడినారా? ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే వారిలో ప్రేమ ఉంది. మాలో కూడా ఒకటే ప్రేమ. ఏంటి అంటే బైబిల్లో ఒకటే చెప్తుంది, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమనేటువంటి చెప్తుంది. ఈరోజు మనము ఆర్టికల్ 14 చూస్తే సమాన హక్కు అని చెప్తుంది. అక్కడ ఏమిటి సమాన హక్కు? అరే, పక్షులకు ఇచ్చినటువంటి విలువ మనుషులకి విలువ లేదా? ఒక చెట్లకు ఇచ్చిన విలువ మనుషులకి లేదా? ఈరోజు ఏమిటి భారతదేశము రాజ్యాంగం ఏమైపోతుంది? ఏకపక్ష నిర్ణయం అనేది ఇది రాంగ్. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు భారతదేశంలో సెకండ్ ప్లేస్ గా క్రైస్తవ మిషనరీలు ఇచ్చినటువంటి ప్రాపర్టీలే ఉన్నాయి. ఈరోజు విజయవాడలో కూడా మీరు ఆర్టీఐ ద్వారా తీయండి. మీడియా మిత్రులు మీ అందరికీ తెలుసు, మీ అందరు ఎంఏ జర్నలిజం చేసినటువంటి వారు కనుక ఆర్టీఐ ద్వారా తీయండి. క్రైస్తవ మిషనరీ ఆస్తులు కూడా ఈరోజు 1000 కోట్ల ఆస్తులు ఒక విజయవాడ పట్టణంలో కూడా ఉన్నాయి. ఒక్కొక్క జిల్లాకు 3000-4000 కోట్ల ఆస్తులు క్రైస్తవ మిషనరీ ఆస్తులు ఉన్నాయి. ఈరోజు సమానత్వంగా వాళ్ళు వచ్చి ఈరోజు అందరికి స్వేచ్ఛ ఇచ్చారు. హాస్పిటల్ కట్టించారు. ఈరోజు మిషనరీ చారిటీలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, హై స్కూల్స్ ఉన్నాయి, ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి. ఎక్కడో 100 కోట్ల ప్రాపర్టీ ఇచ్చి వెళ్ళిపోయారు.
మరి అయినప్పటికీ కూడా ఇంకా వివక్షత సాగుతుంది అంటే దీన్ని ఈ రోజు భారతదేశ ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ రోజు కులంలో ఏమి లేదు, మతం మారినంత మాత్రాన కులం పోదు. ఈ రోజు భారతదేశం సెక్యులర్ కంట్రీ. సెక్యులర్ కంట్రీ అయినప్పుడు ఎవరు ఏ దానినైనా స్వీకరించవచ్చు. ఒక సినిమా యాక్టర్ రాజా ఉన్నాడు, ఆయన ఒక బ్రాహ్మిన్. ఒక రాజశేఖర రెడ్డి గారు అల్లుడు గారు ఉన్నారు, ఆయన ఒక బ్రాహ్మిన్. ఒక జాన్వేశ్వరి గారు ఉన్నారు, ఒక బ్రాహ్మిన్. ఒక కల్వర్ సతీష్ నాయుడు ఉన్నారు, ఒక నాయుడు గారు. ఈ రోజు మేము విలువేయలేదే, మేమే డబ్బులు ఇస్తున్నాం కదా, లక్షల కోట్లు. ఈ రోజు వాళ్ళు బతుకుతున్నారు అంటే ఈ రోజు వాళ్ళు బెంచ్ కార్లు జరుగుతున్నారు, ఫార్చునర్ కార్లు జరుగుతున్నారు, లక్షల కోట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయంటే ఆ సొమ్మంతా దళితులే కదా. 59 ఉపకులాలైనటువంటి దళితులే కదండి. బహుజనులు అన్నటువంటి వారు ఎవరు? అందరూ బీసీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళందరూ కూడా బహుజనులే కదా. ఈ రోజు అలనాడు హయ్యర్ రిలీజియస్ అయినటువంటి వారు, ఒకే కులం వారు అయినటువంటి వారు భారతదేశాన్ని వెళ్తుంటే ఈ రోజు రిమైనింగ్ సూతులు అనబడుతున్నటువంటి మనము అందరం ఇక్కడ సూతులు అనబడుతున్నటువంటి మనము ఈరోజు స్వేచ్ఛను ఎందుకు కోల్పోతున్నాం? భారతదేశ రాజ్యాంగ హక్కులు మాట్లాడే హక్కులు కూడా కోల్పోతున్నాం, ప్రశ్నించే హక్కులు కూడా కోల్పోతున్నాం. ఈరోజు ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, ఈరోజు ఏమైనా మాట్లాడితే అక్రమ అరెస్టులు. ఈరోజు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. ఈరోజు భారతదేశంలో ఎవరు ఏ మతాన్ని స్వీకరించడానికి మనకి చట్టం ఉన్నప్పటికీ ఈరోజు దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఆర్టికల్ 25 చెప్తుంది అందరూ సమానంగా ఉండాలి అని. ఈరోజు భారతదేశానికి ఈరోజు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేది క్రైస్తవులే. మన దేశం నుంచి ఏనాడు కూడా బయటికి పోలేదు. ఒక ఫ్లడ్ వచ్చిందంటే కూడా క్రైస్తవుడే పెడుతున్నాడు. ఇక్కడ జర్మనీకి ఫ్లడ్ వస్తే ఇక్కడ నుంచి ₹1 కూడా పోలేదు. మీరు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ లో తీసుకోండి, ఇన్కార్పొరేట్ లో తీసుకోండి, డేటా తీసుకోండి. ఈ రోజు ఒక్కొక్క నాయకుడు ఎవరైనా క్రైస్తవ అమ్మాయిలు చేసుకుంటే ఈ రోజు ఒక మన ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళ పేర్లు వద్దు కానీ ఒక రాష్ట్రానికి ఒక మంచి క్యాడర్ ఉన్నటువంటి వాళ్ళ భార్య ₹800 కోట్ల క్రైస్తవ స్త్రీ సహోదరి తీసుకొని వచ్చింది. ఈరోజు ఎవరు సొమ్ము? అదంతా క్రైస్తవుల సొమ్ము. ఈరోజు మళ్ళీ క్రైస్తవుల మీదే వివక్ష చూపిస్తే ఏముందండి? ఈరోజు ఏమైనా హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు మన బ్లడ్ దొరుకుతుందా? అందరిది ఉంటుంది. చారిటీలు ఏర్పాటు చేసిందే క్రైస్తవులు, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిందే క్రైస్తవులు. ఈరోజు హాస్పిటల్ కట్టిందే క్రైస్తవులు, బల్బులుగా కనుగొన్నవాడు క్రైస్తవుడు, మొబైల్ కనుగొన్నవాడు క్రైస్తవుడు, బైక్ కనుగొన్నవాడు క్రైస్తవుడు, ఫ్లైట్ కనుగొన్నవాడు క్రైస్తవుడు. అన్ని క్రైస్తవులే కదా, టీవీలు అన్ని క్రైస్తవులే కదా. ఈరోజు మీడియా మిత్రులు కూడా ఈరోజు మన టీవీలో టెలికాస్ట్ అవుతుందంటే క్రైస్తవులు అక్కడ వెనక మూలాలు ఉన్నాయనేది కూడా గమనించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ యొక్క పెద్దల యొక్క సమక్షంలో ఈరోజు మా యొక్క రాజా సుందరంగా బాబు గారి యొక్క సమక్షంలో ఈ యొక్క కార్యాచరణ విషయంలో ఏర్పాటు చేయబడినటువంటి విధానము చాలా గొప్పదని మేము తెలియజేస్తూ, నా పేరు శాంతరాజు, కర్నూలు బాప్టిస్టు ప్రతినిధి, కర్నూలు.